Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఇక ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ ఆర్ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్. ఎవరైతే మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు చదువున్న ఫీల్డ్లో ఒక మంచి ట్రైనింగ్ కావాలనుకున్నా లేదంటే ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎన్ఎల్సి ఏదైతే మనకి నేయలీ లిగ్నైట్ కోఆపరేషన్ ఉందో దాని నుంచి మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక నవరత్న కంపెనీ, ఇది మనకి తమిళనాడులో అయితే ఉంది. దీని నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఎవరెవరు ఎలిజిబుల్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం పూర్తిగా చూద్దాం. ఇక ఫస్ట్ విషయానికి వస్తే ట్రేడ్ అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఐటీఐ వాళ్ళకి అయితే ఎవరైతే ఐటీలో ఫిట్టర్, టర్నర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, మెకానిక్, స్టెనోగ్రాఫర్, వెల్డర్, ఇక రిఫ్రిజిరేషన్ ఈ ట్రేడ్ వాళ్ళు ఉంటారో వీళ్ళకి గాను టోటల్గా 72 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఇవి ట్రేడ్ వైజ్గా మీకు ఉన్నటువంటి వేకెన్సీస్. మీకు మంత్లీ స్టే ఫండ్ వచ్చేసి 12,000 ఇస్తారు. మీకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది 12 months అయితే మీకు ఉంటుంది. మంత్లీ 12,000 స్టే ఫండ్ ఇస్తారు. చాలా మంది అనుకుంటారు అప్రెంటిస్షిప్ అంటే కేవలం టెక్నికల్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది, నార్మల్ నాన్ టెక్ స్టూడెంట్స్కి ఉంటుంది అనుకుంటారు. కానీ ఎన్ఎల్సి నుంచి బీకామ్, బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీఎస్సీ జియోలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 46 ఉన్నాయి. ఈ 46 గాను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఎవరికి అంటే ఎవరైతే ఆల్రెడీ ఎన్ఎల్సిలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇది, వాళ్ళ పిల్లలకు గాను ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎన్ఎల్సీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ యొక్క పిల్లలు ఎవరైతే ఈ కోర్స్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట. ఇక పెర్ మంత్ 12,524 ఇవ్వడం జరుగుతుంది. 12 months వీళ్ళకి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఏదైతే బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ ఉంటుందో వీళ్ళకి 15,000 పెర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది స్టే ఫండ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్షిప్ ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళకి టోటల్ 44 వేకెన్సీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళకి గాను పెర్ మంత్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం ఎవరైతే ఎన్ఎల్సిలో ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి మాత్రమే, అందరికీ కాదు. ఆల్రెడీ ఇందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఒకవేళ మీ ఫాదర్స్, మీ పేరెంట్స్ ఇందులో ఎంప్లాయీస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, అందరికీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక డిప్లొమా వాళ్ళకి ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళకి గాను ఓవరాల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి పెర్ మంత్ 12,500 ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా 12 months ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్రేడ్ ఐటీఐ అప్రెంటిస్షిప్ వాళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ ఐటీఐ చేసి ఉండాలి. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి అయితే బీఈ లేదా బీటెక్ లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఏదైనా చేసి ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం డిగ్రీ ఫుల్ టైం చేసి ఉండాలి. ఇక్కడ డిస్టెన్స్ వాళ్ళు కానీ లేదంటే ఓపెన్లో చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. అందుకని ఫుల్ టైం అని మెన్షన్ చేశారు, రెగ్యులర్ ఫుల్ టైం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కూడా రెగ్యులర్ ఫుల్ టైం టెక్నికల్ వాళ్ళకి. ఇక డిప్లొమా వాళ్ళకి రెగ్యులర్ ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి ఎనీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో. గుర్తుపెట్టుకుని ఈ 4 ప్రోగ్రామ్స్కి కూడా డిస్టెన్స్ వాళ్ళు కానీ ఓపెన్ వాళ్ళు కానీ దీనికి క్వాలిఫై కాదు, ఎలిజిబుల్ కారు. ఇక్కడ మీ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇంకా కంప్లీట్గా మీ మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ సపోజ్ మీ మార్క్స్ అయితే డైరెక్ట్గా మార్క్స్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేసి మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. లేదు మీకు సిజిపిఏ అయితే సిజిపిఏని కూడా పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసి చేస్తారనమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం మార్క్స్ ఆధారంగానే మీకు ఈ అప్రెంటిస్షిప్కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు.
ఇక నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ ఎన్ఎల్సి ఏదైతే ఇండియా లిమిటెడ్ ఉందో అందులో వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్లో సెక్షన్లోకి వెళ్ళండి. ఈ కెరీర్ సెక్షన్లో ట్రైనీస్ అండ్ అప్రెంటిస్ అని ఒక కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై ఆన్లైన్ ట్రేడ్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ అప్రెంటిస్షిప్ లింక్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇందులో అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు జూలై 29th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 11th మనకైతే ఉంది. ఈవినింగ్ 5తో దీనికి ఎండ్ అవుతుంది. ఒక్కసారి మీరు సబ్మిట్ చేయాల్సింది ఆన్లైన్లోనే, ఎటువంటి ఆఫ్లైన్ ప్రాసెసర్ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు సర్టిఫికేట్స్ ఏ అప్లోడ్ చేయాలనుకుంటే రీసెంట్ పాస్ ఫోటో ఉండాలి. అంటే మీరు 1 year బ్యాక్ది పెట్టకూడదు. ఈ సైజులో అయితే మీరు ఈ సైజు ఫోటో PNG అప్లోడ్ చేయాలి. ఇక మీ టీసీ ఒకటి, అంటే ఐటీ వాళ్ళది ఐటీ టీసీ, బీటెక్ వాళ్ళది బీటెక్ టీసీ, ఇంకా గ్రాడ్యుయేట్స్ నాన్ గ్రాడ్యుయేట్స్ టీసీ సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్, ఇంకా మీ ఆల్ సర్టిఫికేట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందంటే ఇది కేవలం 1 monthలో జరిగిపోతుంది. అంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 11th, మీకు మీ షార్ట్ లిస్ట్ చేసేది ఆగస్ట్ 24th అయిపోతుంది. అంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, 26th మీకు జాయినింగ్ అవుతుంది. సో ఎవరైతే ఖాళీగా ఉంటారో బీటెక్ లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు అప్రెంటిస్షిప్ని మీరు ఏదో చిన్న చులకనగా చూడాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీకు స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు మీకు స్టే ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఫర్దర్గా మీకు 1 year తర్వాత మంచి జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు నాకు ఇంకా మంచి జాబ్ కావాలని చెప్పి వెయిట్ చేయకండి. ఎందుకంటే నవ్వే డేస్ డైరెక్ట్గా ఫ్రెషర్గా వెళ్తే మనం, అంటే మీరు బీటెక్ చేసి లేదంటే డిప్లొమా చేసి డిగ్రీ వాళ్ళు ఫ్రెషర్గా వెళ్తే 20Kకి 30Kకి చేయవలసి వస్తుంది స్కిల్స్ లేకుండానే. కాబట్టి మీరు కనుక ఈ అప్రెంటిస్షిప్లు చేస్తే, అంటే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఒకటే కాదు, మన ఇండియాలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆ పడ్డ నోటిఫికేషన్ మీరు అప్లై చేసి అప్రెంటిస్షిప్ చేసినట్లయితే మీ కరికులర్ విట్టేకి అంటే మీ రెజ్యూమేకి ఎక్కువ వెయిటేజ్ పెరుగుతుంది. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ట్రైనింగ్ ఫ్రెషర్ కానీ అవసరం లేకుండానే డైరెక్ట్గా మీరు రిక్రూట్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి ఎర్లీగా అప్లై చేసుకోండి. వితిన్ 1 monthలో మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇక ఈ అప్రెంటిస్షిప్ గురించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. దీని బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఇస్ ద అప్రెంటిస్షిప్, హూ ఆర్ ఎలిజిబుల్, ఇటువంటి పూర్తి వివరాలు ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.